మిత్రులకు నమస్కారం. రేడియో రాంబాబు ఛానల్‌కి స్వాగతం. ఇవాళ మీకు పరిచయం చేయబోయేటువంటి సినిమా పేరు 'దాగుడు మూతలు'. 'దాగుడు మూతలు' 1964 సంవత్సరం ఆగస్టులో వచ్చింది. 'మూగ మనసులు' జనవరిలో వస్తే ఆగస్టులో వచ్చింది 'దాగుడు మూతలు'. ఎందుకు ఈ 2 సినిమాలు కలిపి చెప్తున్నానంటే ఈ 2 సినిమాలకి దర్శకుడు ఒకరే. ఆదుర్తి సుబ్బారావు గారు. అయితే 'మూగ మనసుల్లో' ఏఎన్నార్ హీరో, 'దాగుడు మూతల్లో' ఎన్టీఆర్ హీరో. అంటే ఆదుర్తి గారికి అన్నపూర్ణ కాంపౌండ్ దర్శకుడు అనేటువంటి పేరుంది. మరి ఎన్టీఆర్‌తో తీసినటువంటి మొదటి సినిమా 'దాగుడు మూతలు' ఆయన. ఆ తర్వాత 'తోడు నీడ' కూడా చేశారు తర్వాత సంవత్సరం. దీనికి నేపథ్యం ఏమిటంటే ఇది డీబీఎన్ ప్రొడక్షన్స్ మీద చేసిన సినిమా. డీబీఎన్ ప్రొడక్షన్స్ నిర్మాత దినవహి భాస్కర నారాయణ. ఆయన తీసినటువంటి ఈ 'దాగుడు మూతల'కి ఆది సుబ్బారావుకి ఉన్న కనెక్షన్ ఏమిటంటే డీబీఎన్ అంటే డిబి నారాయణ గారు, అలాగే ఎస్ భావనారాయణ గారు వీళ్ళు ప్రకాష్ స్టూడియోస్లో ఉండేవాళ్ళు. ప్రకాష్ స్టూడియోస్లో ఆయన జనరల్ మేనేజరు డిబి నారాయణ గారు. అదే ప్రకాష్ స్టూడియోస్లో భావనారాయణ గారు ఉండేవారు. ఆదిత్య గారు అక్కడ సహాయ దర్శకులుగా ఉండేవాళ్ళు. సో డిబి నారాయణ గారిది ద్రాక్షారామం, ఆదిత్య గారిది భావనారాయణ గారిది రాజమండ్రి. వీళ్ళు ముగ్గురు కలిసి మంచి మిత్రులయ్యారు. సో తర్వాత ఈ ప్రొడక్షన్ స్టార్ట్ చేసినప్పుడు భావనారాయణ గారును డిబి నారాయణ గారు కలిపి సాహిని ప్రొడక్షన్స్ పేరుతోటి బైజు బావరా చిత్రం చాలా గొప్ప సినిమా హిందీలో. ఆ సినిమాని అమరగీతం అనుకుంటా ఆ పేరుతోటి నిర్మించారు. దానికి దర్శకుడు ఆదుర్తి గారు. అది 54లో వచ్చినట్టుంది ఆ సినిమా. అయితే సినిమా అనుకున్నంతగా ఆడలేదు కానీ దర్శకుడిగా ఆదుర్తి గారికి మంచి పేరు వచ్చింది. అలా భావనారాయణ గారు, డిబి నారాయణ గారు వీరిద్దరు కలిసి పెంకి పెళ్ళాం, బండరాముడు ఈ 2 చిత్రాలు ఎన్టీఆర్తో తీశారు. సరే వాళ్ళిద్దరు విడిపోయారు. ఎవరి ప్రొడక్షన్ కంపెనీలు వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. డిబి నారాయణ గారు అంతకుముందే 1961లో పెళ్లి పిలుపు అనేటువంటి సినిమా ఎన్టీఆర్ గారితో తీశారు. ఆమంచర్ల శేషగిరిరావు గారు దర్శకులు దానికి. ఆయనకి ఏంటంటే ఎన్టీఆర్తో హీరోగా ఆదిత్య గారు డైరెక్ట్ చేసే ఒక సాంఘిక చిత్రం తీయాలని కోరిక. అంటే 61లో పెళ్లి పిలుపు వస్తే 64లో దాగుడు మూతలు వచ్చింది. దాదాపు 3 ఏళ్ళు పట్టింది ఆ తర్వాత సినిమా రావటానికి. సో ఈలోగా ఆయన ఎప్పటి నుంచి అడుగుతున్నారు డిబి నారాయణ గారు ఆదిత్యని మీరు ఎన్టీఆర్ గారితో డైరెక్ట్ చేయాలి, సోషల్ సినిమా తీయాలని. ఆదిత్య గారు దిగో అదిగో అంటూ వచ్చారు. ఈలోగా డిబి నారాయణ గారికి రచయిత ముల్లపూడి వెంకటరమణ గారు బాగా నచ్చారు. వెంకటరమణ గారు ముల్లపూడి గారు అప్పట్లో సినీ క్రిటిక్. ఆయన కథలు రాస్తుండేవాళ్ళు, సినీ క్రిటిక్. ఇతను బాగా రాస్తాడు కుర్రవాడని చెప్పి ఈయనకి బాగా ఒక అభిప్రాయం ఏర్పడింది. ఆయన ఆహ్వానించారు. ఆయన ముల్లపూడిని ఆహ్వానించే సమయంలోనే డూండి గారు రక్త సంబంధం సినిమాని తెలుగులో తీశారు. అది తమిళ ఒరిజినల్ని తెలుగులో రక్త సంబంధంగా తీశారు. దాని బాధ్యతలు చిత్రానువాదం, సంభాషణలు ఇవన్నీ ముల్లపూడి గారికి ఇచ్చారు. సో దాంతో కొంత బ్రేక్ వచ్చింది. ఈలోగా ఆదిత్య సుబ్బారావు గారు ముల్లపూడి గారిని పిలిచి మూగ మనసులు కథకి ట్రీట్మెంట్ రాయమని చెప్పారు. ఇలా డిబిఎన్ గారి ప్రొడక్షన్ కొంత వెనకబడింది. ఆదిత్య గారు అదే సమయంలో మీరు మూగ మనసులు సినిమా కావాలంటే ఎన్టీఆర్ పెట్టి తీయచ్చు మీరు అనేటువంటి సూచన కూడా చేస్తే డిబిఎన్ గారు మీరు ఆ సినిమా తీసిన తర్వాత ఎన్టీఆర్ గారితో తీద్దామని చెప్పడం జరిగింది. ఎందుకంటే అప్పట్లో ఎన్టీఆర్ గారు ఆయన అవుట్డోర్లో తక్కువగా నటించేవారు అనేటువంటి ఒక టాక్ ఉండేది. అలా మొత్తానికి జనవరిలో విడుదలైన మూగన్ మనసులు, ఆగస్టులో విడుదలైనటువంటి దాగుడు మూతలు 2 మంచి హిట్ సినిమాలే అయ్యాయి. రెండింటికి సంగీత దర్శకుడు కేవి మహాదేవన్, అక్కడ మంచి పాటలు ఉన్నాయి. అవి నా ఉద్దేశం లిరికల్ అంటే ఆ గీతాల్లో ఉండేటువంటి ఒక గొప్ప విలువలు అందులో ఎక్కువ ఉన్నాయి మూగ మనసుల్లో. అయితే ఇందులో చక్కని ట్యూన్స్ మనకి మ్యూజికల్గా దాగుడు మూతల పాటలు కనిపిస్తాయి. అయితే ఇక కథ ఎట్లా అనుకున్నారు అది నెక్స్ట్. ముల్లపూడి వెంకటరమణ గారు ఆయనను రావి కొండలరావు గారు కలిసి ఒక మౌంట్ రోడ్లో ఉన్నటువంటి ఓడియన్ థియేటర్లో ఒక సినిమా చూశారు. ఆ సినిమా పేరు ఏమిటంటే మిస్టర్ డీడ్స్ గోస్ టు టౌన్. ఇది సినిమా. అది ఎప్పటి సినిమా? అది రెండోసారి వచ్చిన సినిమా. 1936లో వచ్చిన సినిమా 1950లో వాళ్ళిద్దరు 52లోనే ఎప్పుడో వాళ్ళిద్దరు
53 నుంచి చూశారు కలిసి. గ్యారీ కూపర్ దానికి హీరో, ఫ్రాంక్ కాప్రా డైరెక్టర్. అందులో ఒక పాయింట్ తీస్తున్నారు. ఆ పాయింట్ ఏమిటంటే, ఒక కోటీశ్వరుడు, అతనికి ఆస్తి ఉంటుంది, కొడుకుని ఇంట్లోంచి పంపించేయటం, ఆ కొడుకు వారసుడు రావటం, అతనికి మొత్తానికి ఈ కోటీశ్వరుడు ఆ వారసుడికి తన ఆస్తి అప్పగించి చనిపోవటం. అయితే ఈ కోటీశ్వరుడు బంధుగణం ఉంటుంది కదా, వాళ్ళందరూ ఈ మనవణ్ణి పిచ్చివాడిగా చూపించటం, దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేశాడు అనేది ఒక ప్రధానమైన పాయింట్. అదే పాయింట్ వాళ్ళు తీసుకున్నారు. విచిత్రం అంటే 46లో అదే సినిమాని నల్లతంపి కింద తమిళంలో తీసేశారు అప్పటికే. కృష్ణన్ను భానుమతి గారు హీరో హీరోయిన్లు ఆ సినిమాలో. సో ముల్లపూడి వెంకటరమణ గారు మొత్తానికి ఆయన టైం తీసుకుని ఈ లైన్ అనుకుని దాన్ని డెవలప్ చేశారు. సో ఆదిత్య గారు చక్కటి స్క్రీన్ ప్లే బ్రహ్మాండంగా చేయటం జరిగింది. సో తారాగణంలో ఎన్టీఆర్ హీరో, అలాగే గుమ్మడేమో ఆ కోటీశ్వరుడు, బి సరోజాదేవి హీరోయిన్, ఇంకా రమణారెడ్డి, నాగయ్య, అల్లురామలింగయ్య, శారద కూడా ఉంది అందులో. వీళ్ళందరూ పద్మనాభం, చాలామంది పెద్ద కాస్టింగే ఉంది. ఇది అయితే ఇందులో తెలుగు కథ ఎలా ఉంటుంది? ఓ కోటీశ్వరుడు, ఆ కోటీశ్వరుడు కొడుకు తండ్రిని ఎదిరించి ఓ పెళ్లి చేసుకుంటాడు. ఈ కోటీశ్వరుడు కొడుకుని ఇంట్లోంచి వెళ్ళగొడతాడు. తర్వాత బాధపడి కొడుకుని కోడల్ని వెనక్కి తెచ్చుకుందాం అనుకునే సమయంలో వాళ్ళిద్దరూ ప్రమాదంలో మరణిస్తారు. ఆ మనవడు ఏమైపోయాడో తెలియదు. ఆ మనవడిని దారిని పోయే దానయ్య ఒక ఆయన పెంచుతాడు. ఆ పెద్దయిన ఆ మనవడు ఒక హోటల్ నడుపుతుంటాడు. ఈ జమీందారు మిల్లు పక్కనే ఆ హోటల్ ఉంటుంది. ఆ హోటల్కి ఇష్టం లేని పెళ్లి తప్పించుకుని వచ్చినటువంటి ఒక అమ్మాయి ఈ హోటల్లో ఈ ఎన్టీఆర్ అంటే సుందయ్య పాత్ర పేరు. ఆ అమ్మాయి పేరు సుబ్బులు. ఆశ్రయం పొందుతుంది. ఈలోగా ఈ సుబ్బులు జమీందార్ దగ్గర నర్సుగా చేరి శుశ్రూష చేస్తుంది. అక్కడి నుంచి సెక్రటరీ స్థాయికి ఎదుగుతుంది. అయితే జమీందారు మనవడే ఈ సుందయ్య అని చెప్పి సుబ్బులు గ్రహిస్తుంది. ఎందుకంటే జమీందారు అల్లుడు, అది కొడుకు కోడలు ఫోటో సుందయ్య అంటే ఎన్టీఆర్ తల్లిదండ్రులు అని చెప్పి ఆ ఫోటో తన దగ్గర దొరుకుతుంది. అలా చేస్తుంది. ఈలోగా బంధుమిత్రులందరూ కూడా పన్నాగాలు పడుతుంటారు. ఎవరినో దత్తత తీసుకొచ్చి తద్వారా ఆస్తిని కాజేద్దాని ప్రయత్నాలు ఇవి చాలా జరుగుతాయి. ఇవన్నీ ట్విస్ట్ ఇవన్నీ ఉంటాయి. సో రమణారెడ్డి, అల్లురామలింగయ్య ఎంతమంది ఉన్నారంటే పద్మనాభం, ఆ సీన్లన్నీ పండకుండా ఎలా ఉంటాయి. సో గొప్పతనం ఏమిటంటే ఆదిత్య గారు సినిమాని చాలా చకచకా నడిపిస్తారు. డైలాగ్స్ కూడా చిన్న చిన్న డైలాగ్స్తో ఉంటాయి. వాహిని స్టూడియోలో తీసినటువంటి సినిమా. సో ఇది కథాపరంగా. సో ఇందులో రమణారెడ్డి ఉన్నాడు, మర్చిపోయాను. రమణారెడ్డి గురించి చెప్పడం మర్చిపోయాను. రమణారెడ్డి ఒక కామిక్ విలన్, నాగయ్య ఏమో ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ పాత్రలో ఉన్నారు. ఇలా ఒక మంచి తారాగణంతో నడిచిన సినిమా. ఒకసారి ఆచార్యం షణ్ముఖాచార్య గారు ఈ సినిమా గురించి రాసిన ఒక వ్యాసంలో ఒకటి ప్రస్తావిస్తారు. ఒక్కొక్కరికి ఒక కాంపౌండ్, ఒక క్యాంప్ అన్నట్టుగానే ఆదిత్య సుబ్బారావు గారి ద్వారా పరిచయం చేయబడ్డవారు, లేదంటే ఆయన ద్వారా వెలికి వచ్చినారు కొంతమంది ఉన్నారు. వీమ సుందరరావు గారు దర్శకుడిగా, అలాగే సెల్వరాజు ఛాయాగ్రహణంగాను, మాటల రచయిత సత్యానందు, ఇంకా ఎడిటర్ డైరెక్టర్ టి కృష్ణ, ఆయన కూడా. ఎందుకంటే ఈ సినిమాకి ఎడిటరు టి కృష్ణ గారే. ఇట్లా ఆదిత్య గారి ఒక స్కూల్, కే విశ్వనాథ్ ఎలాగో ఆదిత్య గారి పాయింటే కదా, ఆదిత్య గారి స్కూల్ అని మనం చెప్పుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇలా ఈ ఆదిత్య గారి గొప్పతనం అంతా కూడా సినిమాని చాలా వేగంగా పరిగెత్తించడం. అది ఎలా చేస్తారు, ఆయన ఎడిటర్ కూడా కాబట్టి సినిమాలో ఎక్కడ చాలా బ్రిస్క్గా ఉంటుంది. ఆయన తీసిన సినిమాలన్నీ కూడా మనం గమనిస్తే అంటారు ఆచార్యం షణ్ముఖాచార్య గారు. సో ఇది ఈ కథని ఇలా నడిపించినప్పుడు సంగీతం మంచి ప్రాణం పోసింది. ఈ సినిమాలో మన ముల్లపూడి గారి డైలాగ్స్ ఒకటి ఎక్కడో కోట్ చేస్తారు. ఒక డైలాగు జస్ట్ చదివి వినిపిస్తారు. ఆ డైలాగ్ ఏంటంటే, ఏమిటి 115 డిగ్రీల జ్వరం అంటే మనుషులు బతుకుతారా బావా? బహుశా రమణారెడ్డి ఎవరో అంటారు. అప్పుడు సమాధానం, 120 డిగ్రీలు ఉన్నా మన బెజవాడ మనుషులు బతుకుతూనే ఉన్నారుగా. ఇలా మంచి హాస్యాన్ని ప్రదర్శిస్తూ సాగేటువంటి సంభాషణలు. ముఖ్యంగా ఈ సినిమాలో చెప్పుకోవాల్సిన ఏంటి అసలు ఏంటి? సంగీతం.
ఈ సినిమాలో ఎన్ని పాటలు అండి, ఎన్ని పాటలు, దాదాపు అన్ని పాటలు హిట్టే. అన్ని పాటలు హిట్టే. కొన్ని పాటలు గుర్తు చేస్తాను. ముఖ్యంగా గోరింక గూటికే చేరావు చిలక పాట ఉంది కదా, అది ఎన్టీఆర్ పాడిన వెర్షన్ ఒకటి ఉంటుంది, మళ్ళీ హీరోయిన్ పాడిన వెర్షన్ ఉంటుంది. దాసదే 2 వెర్షన్లు వేస్తారు. రెండో వెర్షన్లో గోరింకకెందుకో కొండంత అలక అని చెప్పి హీరోని బుజ్జగిస్తూ పాడేటువంటి పాట. మరొకటి ముద్దుల మీద ఆత్రేయ గారు రాసినటువంటి పాట, ఎక్కడ ముద్దు సన్నివేశం లేకుండా ముద్దు మీద పాట లాంటిది. అడగక ఇచ్చిన మనసే ముద్దు, అందని మనసే ముద్దు, విరిసి విరియని పువ్వే ముద్దు, తెలిసి తెలియని మమతే ముద్దు. ఇందులో ఇంత అద్భుతంగా సాగుతుంది ఈ పాట. నువ్వు నేను ముద్దుకు ముద్దు, అది హైలైట్. కానీ అప్పట్లో ఆ నువ్వు నేను ముద్దుకు ముద్దు అనే దాన్ని సెన్సార్ వాళ్ళు ఒప్పుకోలేదట. సో దాన్ని చిన్నగా మారుస్తారు. మనకి ఆ పాట చూస్తే మీకు అర్థమవుతుంది. మరొక పాట మెల్లగా అనువనువు నీదిగా. ఆ పాటలో ఆత్రేయ ప్రయోగం చూడండి ఎలా ఉంటుందో. నీది కానిదేదీ లేదు నాలో, నిజానికి నేనున్నది నీలో, ఒక్కటే మనసున్నది ఇద్దరిలో అని హీరో అంటాడు. ఇక్కడ అతను పైనేమో హీరోయిన్ అంటే ఒక్కటే మనసున్నది ఇద్దరిలో, ఆ ఒక్కటే చిక్కే నీ గుప్పెట్లు అని చెప్పి హీరో అంటాం. పదాలని, చిన్న చిన్న పదాలని ఎంత బాగా ఆయన వాడుకుంటారు కదా అని చెప్పి అనిపిస్తుంది ఆత్రేయ గారు. మరోపాట దేవుడు అనేవాడు ఉన్నాడా అని మనిషికి కలిగిన సందేహం, మనిషి అనేవాడు ఉన్నాడని దేవుడికి వచ్చాను అని. ఈ పాట మనకు తెలుసు కదా. నాకు ఈ పాట ఇందులో తెలియదు, నాకు వెతుకుతుంటే ఈ పాట ఇందులో తెలిసింది. దివి దివి దివిష్టం అనేటువంటి ఒక హాస్య పాట కూడా ఉంది. ఇదే సినిమాని 1973లో జ్వార్ భాటా కింద తీశారు. తర్వాత మళ్ళీ 1966లో మళ్ళీ ఈ సినిమాని మళ్ళీ తమిళంలో తీశారు. అప్పుడు అవర్ పితానా అనేటువంటి పేరుతోటి ఆ సినిమాని తీశారు. తర్వాత తోడు నీడ పేరుతోటి మళ్ళీ ఆదుర్తిను ఎన్టీఆర్ కాంబినేషన్తో మరొక సినిమా వచ్చింది. సో అలా దాగుడు మూతలు, విచిత్రంగా ఏంటంటే దాగుడు మూతలు కొంచెం ప్రొడక్షన్ టైం ఎక్కువ పడినప్పుడు అప్పటి సినిమాలు వినిపించేది. ఆయన నాగేశ్వరరావు క్యాంప్ డైరెక్టర్, అందుకని ఎన్టీఆర్ మరో సినిమాని చాలా డిలే చేస్తున్నాడు అని చెప్పి చెవులు కొరుక్కునేవాళ్ళు అని చెప్పి ఆ రోజుల్లో చెన్నై పాండీ బజార్ అంటే మెడ్రాస్ పాండీ బజార్ టాక్ట. అఫ్కోర్స్ దాన్ని ఎన్టీఆర్ కానీ ఆదిత్య కానీ పట్టించుకోలేదు అని చెప్పి చెప్తారు. ఇది దాగుడు మూతలు. ఎందుకు ప్రత్యేకంగా ఈ సినిమాని గుర్తు చేసుకోవాలంటే, ఒకటి పాటల గురించి, రెండు అప్పట్లో మాస్ సినిమాలు ఎలా ఉంటాయి అంటే, మాస్ సినిమాలోనే ఒక ఫ్యామిలీ సెంటిమెంటు, కుటుంబం, ఇవన్నీ కూడా మంచి పాటలు, సో హాస్యం అన్నీ కలగలిసి ఎలా ఉంటాయి అని చెప్పడానికి దాగుడు మూతల చిత్రం ఒక మంచి ఉదాహరణ. ఈ సినిమా చాలా కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకునేటువంటి సినిమా. సో ముగ్గురు మిత్రులు, డివి నారాయణ, ఎస్ భావనారాయణ, అలాగే ఆదుర్తి, ఈ ముగ్గురు కూడా ప్రకాష్ స్టూడియోలో పనిచేస్తూ సినీ రంగంలో ఇట్లా కలిపి ఒక సినిమా తీసుకోవటం అనేటువంటిది అప్పట్లో విచిత్రం. ఇప్పట్లో మనం చాలామంది చూస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ సునీల్, అలాగే త్రివిక్రమ్, ఇట్లా వీళ్ళిద్దరూ ఈ కాంబినేషన్లో మనం చాలా చూస్తున్నట్టుగానే అప్పట్లో కూడా అలాగే ఉండేదని తెలుస్తుంది. ఇది 60 ఏళ్ల దాగుడు మూతల సినిమా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, రేడియో రాంబాబు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.